హై వ్యూవర్స్, రేవంత్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వీళ్ళిద్దరు పేర్లు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది పెద్దలు కానీ ప్రముఖులు కానీ మార్చి మాట్లాడుకుంటూ ఉన్నారు, ఆలోచిస్తున్న వీళ్ళిద్దరు గురించి. కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు ఆనాడు చిరంజీవి గారికి పద్మభూషణ్ ఆల్రెడీ వచ్చింది. అండ్ చిరంజీవి గారు అంటే ఎన్టీ రామారావు గారి తర్వాత అంతటి వాడు ఇండస్ట్రీకి సంబంధించి. అటువంటి వాడిని సైతం చేతెత్తి దండం పెట్టుకునేలాగా బాబు కరుణించండి అయ్యా మేము చిన్నవాళ్ళమైన బతులు అణించుకునేలా చేశాడు జగన్మోహన్ రెడ్డి. టికెట్ రేట్లు, సమోసాలకు అమ్మే రేట్లు టికెట్ రేట్లు పెట్టాడు, వేధించాడు, హింసించాడు, చుక్కలు చూపెట్టాడు. చివరికి ఇక సర్లే కనుకరిస్తున్నాలే పోండి అన్నట్టుగా చేశాడు. కమింగ్ టు రేవంత్ రెడ్డి, బెనిఫిషియల్ పర్మిషన్ ఇచ్చారు, టికెట్ రేట్లు పెంచారు, అన్నీ చేశారు. కానీ మొన్న జరిగిన గవర్నమెంట్ ఇన్సిడెంట్లో మరలా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ని బీఆర్ఎస్ టార్గెట్ చేస్తే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఆ బిడ్డను పరామర్శించాల్సింది పోయి అల్లు అర్జున్ పరామర్శిస్తూ అతను తప్పేమీ లేదంటూ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తక్కువగా చూపిస్తుంటే తట్టుకోలేక ఇక వీళ్ళు గట్టిగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. దాంతో ఏమైంది? ఇక నుంచి బెనిఫిషియల్ ఉండవు. అండ్ ఒకవేళ ఏదన్నా సినిమాలకి టికెట్ రేట్లు పెంచాలంటే అది మెసేజ్ ఇచ్చే సినిమా అయి ఉండాలి, సమాజానికి ఒక గొప్ప అవేర్నెస్ ఇచ్చే సినిమా అని ఉండాలి, దేశభక్తి సినిమా అయి ఉండాలి, లేదా మన చరిత్ర తెలిపే సినిమా అయి ఉండాలి. ఇటువంటివి అయితే వాటికి టికెట్ రేట్లు నామినల్గా ఏదైనా పెంచుతామని చెప్పేసి అన్నారు. ఇక ఈ మూమెంట్లో మన పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో మన్యం పార్వతీపురం జిల్లాలో నిన్న పర్యటిస్తూ కోయిన్సిడెన్స్ అనుకోవాలి, దీనికి యాదృచ్ఛికం అంతే. ఏమన్నారు ఆయన? ఇదిగో ఆంధ్రప్రదేశ్లో ఎక్స్ట్రాడినరీ వేలో షూటింగ్ స్పాట్స్ ఉన్నాయి, రండి సినిమా వాళ్ళు రండి, ఇక్కడ షూటింగ్లు చేసుకోండి, ఇక్కడ మీకు ల్యాండ్స్ కావాలని ఇస్తాం, షూటింగ్లకు సంబంధించి మీకు ఇక స్టూడియోలు కట్టుకుంటే ల్యాండ్స్ ఇస్తాం తక్కువ రేట్ అన్నట్టు చెప్తున్నారు. అంటే ఆల్రెడీ గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన ల్యాండ్స్ని కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వైజాగ్లో లాక్కున్నాడు కొన్ని సినిమా వాళ్ళకి కూడా. ఐ థింక్ అన్న రామాయణ స్టూడియోలే అనుకుంటా. సో సింపుల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో పడ్డ ఇబ్బందులు ఇక మీద ఉండవు. అండ్ మేము సినిమా ఫ్రెండ్లీగా ఉంటాం, ఇండస్ట్రీకి సంబంధించి ద బెస్ట్ బెనిఫిట్స్ మేము ఇస్తాం అన్నట్టుగా ఏపీ గవర్నమెంట్ చెప్తుంది. తెలంగాణ గవర్నమెంట్ వచ్చి ఏమంటుంది? మేము ఆల్రెడీ మీ టికెట్ రేట్లు పెంచుకోమని చెప్పి బెనిఫిషియల్కి ఇచ్చాం, ప్రీమియర్కి అన్ని పర్మిషన్లు ఇస్తే మీరు వాటన్నిటిని వైలేట్ చేశారు, ఇచ్చిన దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు, కాబట్టి ఇక మీకు బెనిఫిషియల్ ఉండవు, టికెట్ రేట్లు పెంచేది లేదు అని చెప్పేసి గట్టిగా చెప్పేశారు. ఇక ఈ మూమెంట్లో సినిమా వాళ్ళు ఆలోచిస్తుంది ఏంటి? ఏపీకి వెళ్దామా, ఒకవేళ తెలంగాణలో కనుక ఉన్నట్టయితే ఏం చేయాలి ఏంటనేది ఆలోచిస్తున్నారు. బట్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్, అంతా మంచిగా జరిగింది. ఒకప్పుడు తమిళనాడు, చెన్నైలో ఉన్నటువంటి మన తెలుగు సినీ ఇండస్ట్రీని కూడా కాసు బ్రహ్మానంద రెడ్డి, మర్రి చెన్నారెడ్డి వీళ్ళు గట్టిగా పట్టుబట్టి వాళ్ళకి భూములు ఇస్తామని చెప్పి ఎంతో రిక్వెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఆల్రెడీ అప్పటికి అన్నపూర్ణ స్టూడియో, సాగర్ స్టూడియోస్ ఉన్నాయి. ఇక ఆ తర్వాత రామాయణ స్టూడియో కానీ ఇక రిమైనింగ్ మరికొన్ని స్టూడియోలు కావచ్చు, తర్వాత సినీ అవుట్డోర్ ఇంట్లు ఇవన్నీ రావటం కావచ్చు, ఇక షూటింగ్లు ఇవన్నీ నాకు తెలిసి 90 తర్వాత ఫుల్ ప్లెజ్డ్గా ఇక మన హైదరాబాద్లో అనమాట సినిమా ఇండస్ట్రీ. సో ఇప్పుడు అంతిమంగా ఏంటి? ఒకప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఇంక్లూడింగ్ ఎన్టీ రామారావు గారు, ఆయన ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన మీద ఘోరంగా సినిమాలు తీశారు కాంగ్రెస్ వాళ్ళు, ముఖ్యంగా మన కృష్ణాన్ని తీశాడు. అందులో కోట శ్రీనివాసరావు నటించాడు, కోట శ్రీనివాసరావు కొట్టబోయారు కూడా అప్పుడు. అయినా సరే అది సినిమా అన్నట్టు ఎన్టీ రామారావు పట్టించుకోవాలి. కానీ ఈవెన్ చంద్రబాబు నాయుడు సమయంలో కూడా పట్టించుకోవాలి ఆయన కూడా. వైఎస్ రాజశేఖర హయాంలో కొంచెం ఉందన్నారు, బట్ ఆయన కూడా అంత పట్టించుకోవాలి. బట్ జగన్ వచ్చాక మొత్తం మేము రాజ్యం మాది, పాలించే వాళ్ళు మేము, మాకు తగ్గట్టుగా ఉండాలి, మాకు వ్యతిరేకంగా ఊరుకునేది లేదన్నట్టుగా ఆయన చేశాడు. రేవంత్ రెడ్డి గారు ఏంటి? సినిమా వాళ్ళు అన్న తర్వాత సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా బిహేవ్ చేస్తూ ఊరుకునేది అన్నట్టుగా ఈయన ఉన్నారు. సో ఇప్పుడు అంతిమంగా ఏమవుతుంది? సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఇప్పుడు ఆలోచనలో పడ్డారు, అసలు మనకు తీసే సినిమాలు ఎలా ఉండాలి, అండ్ సినిమాలు అతను రిలీజ్ అయిన తర్వాత మన కలెక్షన్స్ రావాలంటే ఏం చేయాలి, అండ్ స్టూడియోలు ఎక్కడ ఉండాలి, ప్రభుత్వాలతో మనం ఎలా ఉండాలి, పాలకులతో మనం ఎలా ఉండాలి, సినిమాల మెసేజ్ ఎలా ఉండాలి. ఆల్రెడీ మీకు బాగా గుర్తుంటే వైసీపీ చాలాసార్లు ఇదే చెప్పారు, మమ్మల్ని కించపరుస్తూ సినిమాలో సీన్స్ పెట్టారు, మమ్మల్ని కించపరుస్తూ డైలాగులు ఉన్నాయండి. ఎన్టీ రామారావు సినిమాలే తీశారు, ఆయన పట్టించుకోలే, వదిలేశాడు అంతే. బట్ ఇప్పుడు అలా లేదు. అటు రేవంత్ రెడ్డి కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళు సినిమా ఇండస్ట్రీ అంటే అదొక ఇండస్ట్రీ అన్నట్టు చూస్తున్నారు, దానికి పర్టికులర్ ఎగ్జామ్షన్ ఇచ్చేద్దాం అన్నట్టుగా లేరు. సో అన్ని వ్యవస్థలు ఎలాగైతే సెటరేట్ చేయాలో ఇప్పుడు ఇలా కూడా ఈ వ్యవస్థను సెటరేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో అంతిమంగా సింపుల్గా వీడియో చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీ పర్సన్ అయినా అదొక ఇండస్ట్రీ ఎలా ఉండేది అంటే తెలుసు, ఈ అల్లు అర్జున్ విషయంలో ఏం జరిగిందంటే తెలుసు, ఏ మూమెంట్లో ఇండస్ట్రీకి సంబంధించి బెనిఫిట్ షోలు కానీ ప్రీమియర్ కానీ తెలంగాణ లేకపోయినా ఏపీలో ఉంటాయి. అండ్ ఏపీలో కనుక సినిమా షూటింగ్ కనుక నడిస్తే ఇంకా బెనిఫిట్స్ రిమైనింగ్ చాలాగానే ఉంటాయన్నమాట. సో క్రైసిస్లో
ఆపర్చునిటీ వెతుక్కోవటం అన్నది చంద్రబాబు గారికి బాగా తెలుసు. దానిని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫాలో అవుతున్నారు. అండ్ రేవంత్ గారు ఏపీలో 164 స్థానాలు ఉన్నా వాళ్ళ దగ్గర వైసీపీ విషయంలో ఇంకా ఆచితూచి అడిగేస్తా ఉన్నారు, ఎందుకు లేరా వెళ్తా అన్నట్టు ఉన్నారు. బట్ ఇక్కడ రేవంత్ రెడ్డి మనిషి సిస్టమ్ అన్నప్పుడు నేను పరిపాలకుడిని, నేను అధికారంలో ఉన్నా, ఏదైతే అదేంది నా డ్యూటీ నేను చేస్తున్నట్టుగా వెళ్తున్నాడు. చాలా అగ్రెసివ్గా ఉన్నాడు, దుమ్ము లేపేస్తారు అన్నట్టుగానే ఉన్నాడు, ఎవడొస్తాడు రెండు అన్నట్టుగానే ఉంటున్నాడు. ఇంత డేరింగ్ ఏపీలో లేకపోయినా తెలంగాణలో ఈ రకంగా ఉన్నా ఓవరాల్ చూసిన జనాలకు అర్థమవుతున్నది ఏంటి, రేవంత్ రెడ్డి కరెక్ట్గా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఇంకా మెత్తగా ఉన్నాడు. సరే ఆయన ఆలోచించి అడిగేస్తాడు తర్వాత సంగతి. సో ఇప్పుడు విషయం ఏంటి, వీడియోలో చెప్పాల్సింది ఏంటిది, ఏపీలో ఉన్నటువంటి తెలంగాణ ఉన్నటువంటి సినీ ప్రియులకి మంచి రోజులు రాబోతూ ఉంది. సినిమాలు ఇక్కడి నుంచి మంచి రాబోతూ ఉన్నాయి. సినీ ఇండస్ట్రీకి సంబంధించి త్వరలో వైజాగ్ ఏపీలో ఇంకేదైనా ఏరియాసా కొత్త కొత్త స్టూడియోస్ రాబోతున్నాయి. బ్రహ్మాండం కొత్త కొత్త స్టూడియోస్ కూడా పెట్టుకోవచ్చు. అంతిమంగా మంచిగా జరగబోతూ ఉంది. చనిపోయిన రేవంత్ కుటుంబానికి సంబంధించి న్యాయం దక్కేదాకా విశ్రమించేది లేదన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు వేస్తున్న అడుగులు సింప్లీ సూపర్.